హ్మ్. ఆయన యొక్క పెయిన్‌ని ఈయన తొలగించలేదు. పర్ఫెక్ట్ డొసిలిటీ విచ్ ఐ మస్ట్ కన్ఫెస్ ఆయనకొక విచిత్రమైన సెన్సేషన్ వచ్చింది. ఎందుకంటే అమెరికన్స్ అన్నవాళ్ళు ఇలాంటి రాజరికంగా ఉన్న వాళ్ళతో సామాన్యుల్లాగా వ్యవహరించలేరు. ఏదేమైనప్పటికీ వాళ్ళు థియరిటికల్‌గా వీళ్ళతో ఈక్వల్‌గా ఉంటారు గానీ ఇంటర్నల్‌గా కాదు. ఐ హాడ్ ద ప్లెజర్ ఆఫ్ అందుకని ఆయన బాధని తొలగించారు. అండ్ వెన్ ద ఆడియన్స్ క్లోజ్డ్ హి బెగ్డ్ మీ టు విజిట్ హిమ్ ట్వైస్. ఆడియన్స్ అందరూ అయిపోయాక ఈయన 2 సార్లైనా ఏ డే డ్యూరింగ్ మై స్టే మీరు ఇక్కడ ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు రండి. దట్ వీ మైట్ మనం దానివల్ల ఎన్నో రకాలైనటువంటి మతపరమైన థీమ్స్‌ని ఇద్దరికి ఈక్వల్లీ ఇంట్రెస్టెడ్ అస్. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అంటున్నారు. అంటే ఆయనకి ఇంట్రెస్ట్, ఈయనకి ఇంట్రెస్ట్ అటువంటివి మాట్లాడదాం అన్నారు. Okay. Next, the same evening when I was sitting in our bungalow, I saw a queer procession of men enter from the veranda. First came a court official attended by servant carrying a pair of scales and another with some heavy bag on his shoulder, which was gravely laid at my feet. Then followed a string of 21 other dark-faced, turbaned servants, each bearing on his head a flat basket of fruit or sweets, which were piled on each other on the table, counted by the court officer and the men dismissed. While I was wondering what all this could mean, Gopinath was told that His Highness received me as a guest of the first class, and as such, 21 baskets were sent me. There were guests of 3 classes, of which the second received 14 baskets, the third 7 baskets. Below that, people did not count. He then opened the gunny bag, poured the contents silver coins into the scales, weighed them, and took my receipt for 500 rupees. This, he explained, was table money, though why he should give me that whenever when our ever possible and impossible wish was gratified, I could not imagine. However, it was the custom of the Court of Kashmir, and His Highness Honor was involved in doing things as they had always been done from ancient times by Indian kings. చెప్పండి. రోజు సాయంత్రం ఆ బంగ్లాలో కూర్చున్నప్పుడు ఒక విచిత్రమైన ఊరేగింపు వచ్చింది. అందులోనేంటంటే ఆ వరండా నుంచి మొట్టమొదటిగా ఒక కోర్టు అఫీషియల్ వచ్చాడు. ఆయన ఒక సర్వెంట్ వచ్చాడనమాట. క్యారింగ్ స్కేల్స్ ఏవో పెయిర్ ఆఫ్ స్కేల్స్‌ని ఇంకొక ఆయన బాగా బరువుగా ఉన్న బ్యాగ్ ఆయన యొక్క షోల్డర్స్ మీద అంటే భుజాల మీద విచ్ వాజ్ గ్రేవ్లీ లెయిడ్ ఎట్ మై ఫీట్. అదేమో వాళ్ళు సీరియస్‌గా ఇతని కాళ్ళ దగ్గర పెట్టారట. దెన్ ఫాలోడ్ ఆ తర్వాత 21 అదర్ డార్క్ ఫేస్డ్ అంటే 21 మంది వచ్చారట. వాళ్ళకి టర్బండ్ సర్వెంట్స్ అంటే తలపాగా వేసుకున్న సేవకులు. ఈచ్ బేరింగ్ ఆన్ హిస్ హెడ్ ఎ ఫ్లాట్ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ స్వీట్స్. ప్రతి వాళ్ళ తల మీదను 21 మందికి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ అవన్నీ పేర్చబడాయి ఆన్ ద టేబుల్, కౌంటెడ్ బై ద కోర్ట్ ఆఫీసర్. అంటే అవి కోర్ట్ ఆఫీసర్ కౌంట్ చేస్తున్నాడు. అండ్ ద మెన్ డిస్మిస్డ్. అప్పుడు మనుషులు వెళ్ళిపోయారు అవి పెట్టేసి. నేనేమో ఆశ్చర్యపోతున్నాను. వాట్ ఆల్ దిస్ కుడ్ మీన్, దీని అర్థం ఏమిటని. గోపీనాథ్ వాజ్ టోల్డ్ దట్ హిస్ హైనెస్ రిసీవ్డ్ మీ యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ గెస్ట్గా ఆ రాజుగారు ఇతన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ యాజ్ సచ్ 21 బాస్కెట్స్ వర్ సెంట్ మీ. అందుకు 21 బాస్కెట్స్ పంపించారు. దేర్ వర్ గెస్ట్స్ ఆఫ్ 3 క్లాసెస్ ఆఫ్ విచ్ ద సెకండ్ రిసీవ్డ్ 14. రెండో రకం వాళ్ళట 14 బాస్కెట్లు పంపిస్తారట. మూడో రకం వాళ్ళకి 7. బిలో దట్ పీపుల్ డిడ్ నాట్
కౌంట్ అంటే అంతకంటే బిలో ఉన్నది ప్రజలకు కౌంట్ చేయలేదు. హీ దెన్ ఓపెన్ ద గన్నీ బ్యాగ్, అక్కడ ఉన్న జూట్ బ్యాగ్ లాంటిది తీసాడు. poured the contents, silver coins, into the scales, weighed them, and took my receipt for us. ఆ స్కేల్స్ అంటే కొలిచే వాటిని, అవి వెండి నాణాలు, అవి 500 ఉన్నాయట. దిస్ హీ ఎక్స్ప్లెయిన్ వాజ్ టుక్ మై, అంటే అతను టుక్ రిసీప్ట్ కూడా తీసుకున్నారు. తర్వాత ఆయన వివరించారు ఏంటంటే వాజ్ టేబుల్ మనీ అలా చెప్పారట. దో వై హీ షుడ్ గివ్ మీ దట్ వెన్ అవర్ ఎవ్రీ పాసిబుల్ అండ్ ఇంపాసిబుల్ విష్ వాజ్ గ్రాటిఫైడ్, ఐ కుడ్ నాట్ ఇమాజిన్. ఆయన ఇలా ఎందుకు ఇచ్చారు అన్నది నాకు పాసిబుల్ ఇంపాసిబుల్ విష్ అన్నది తృప్తి అయిపోయింది. నేను ఇంత ఆయన ఎందుకు ఇచ్చారో నేను ఊహించలేకపోయాను. ఏదేమైనప్పటికీ అక్కడ కోర్ట్ ఆఫ్ కాశ్మీర్ కస్టమ్ సాంప్రదాయం ఏంటంటే ఆ రాజుగారు గౌరవిస్తూ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్, గౌరవార్థం అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. దే హ్యాడ్ వాల్ ఇంతకు ముందు కూడా చేశారట. ఫ్రమ్ సనాతనంగా అంటే ప్రాచీన కాలంలో రాజులు ఇలా చేసేవారు అని. అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 21, నెక్స్ట్ 14 అలాగా బాస్కెట్స్ పంపిస్తారనమాట. ఇతనికి ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చిన్నదండి. ఐ వెంట్ ట్వైస్ టు ది ప్యాలెస్ ది నెక్స్ట్ డే అండ్ resumed the Vedantic discussions and even the mesmeric passes. His Dewan Prime Minister was present with other officials, including the Chief Justice, and after free Eastern fashion, dipped into the conversation from time to time. That is a thing that always astonishes Europeans. If there be a wrangle in the street and a crowd gathers, they will turn to listen to a side remark by a boy as readily as though he were an adult. Can it be because, by the accepted belief in karma, only our encasing bodies are young, the dweller within the one thing being as old as that within the other? It is an idea to be considered like any other, at all events. నెక్స్ట్ కూడా చిన్న పారాగ్రాఫ్ చదవమంటారా? అది కూడా అదేంటి, In the afternoon, the Maharaja presided at games and a series of animal combats and took me to his pavilion and placed me at his side. It being an entirely novel experience, I stayed the thing out. But once was enough. There were fights between rams, elephants. Elephants, and horses. The first laughable, the second tame, since the elephants were not angry. The third exciting, for the splendid stallions lashed out at each other, screamed, and tried to bite. A cockfight brought the affair to a close. చెప్పండి ఆ 2 paragraphs. ఓకే. ఈ మొదటిది ఆయన ఏమని 2 సార్లు ఆ ప్యాలెస్కి, అంటే నెక్స్ట్ డే ఆ రాజుగారి భవనానికి ఆయన వెళ్ళారు 2 సార్లు. రోజుకి 2 సార్లు రమ్మన్నారు కదా. ఆయన ఆ వేదాంతి డిస్కషన్స్, మెస్మరిక్ పాసెస్ అంటే ఇతను చేసిన హీలింగ్ విషయంలోని మనం మాట్లాడారు. ఆయన దివాన్ అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో, ఇతర అఫీషియల్స్, అందులో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు. ఆఫ్టర్ ద ఫ్రీ ఈస్టర్న్ ఫ్యాషన్స్ అంటే తూర్పు దేశం పద్ధతుల ప్రకారం డిప్డ్ ఇన్ టు ద కాన్వర్జేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అంటే వాళ్ళు కూడా మధ్యలోకి వస్తున్నారనమాట. దట్ ఈస్ ఎ థింగ్. అది నాకు అస్టానిషెస్ యూరోపియన్స్. అదే యూరోపియన్స్కి చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ర్యాంగిల్ అంటే ఒకసారి చూడండి. ఇన్ ద స్ట్రీట్, Wrangle. WRANGLE. Dispute or argument. ఇఫ్ దేర్ ర్యాంగిల్ ఇన్ ద స్ట్రీట్ అంటే ఆ వీధిలో కానీ ఏదైనా అలాంటి ఆర్గ్యుమెంట్ కానీ గొడవ కానీ ఉంటే అక్కడ ఒక క్రౌడ్ గ్యాదర్స్ అవుతారు. ఒక క్రౌడ్ గ్యాదర్ అయిన దే విల్ టర్న్ టు లిసన్ టు ఏ సైడ్ రిమార్క్ బై ఏ బాయ్ యాజ్ ర్యాపిడ్లీ యాజ్ దో హీ వర్ అన్ అడల్ట్. అంటే ఇఫ్ దేర్ వర్ ఏదైనా గొడవ అనేది స్ట్రీట్లోని కానీ క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు కానీ జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న పిల్లవాడు సైడ్ రిమార్క్ ఇస్తాట. అంత యాజ్ రెడీలీ ఆయన ఒక పెద్దవాడా అన్నట్టుగా. కెన్ ఇట్ బి బికాస్ అలా ఎందుకు జరుగుతుందంటే బహుశా బై ద యాక్సెప్టెడ్ బిలీఫ్ ఇన్ కర్మలో ఉన్నటువంటి నమ్మకం కారణంగా ఓన్లీ అవర్ ఎన్కేసింగ్ బాడీస్ ఆర్ యంగ్. అంటే మనకి బయట ఉన్నటువంటి శరీరాలు యంగ్గా ఉండొచ్చు. ద డ్వెల్లర్ ఆ శరీరం లోపల ఉన్నవాడు విత్ ఇన్ ద వన్ బీయింగ్ యాజ్ ఓల్డ్ యాజ్ దాట్. అంటే మనం అనుకుంటాం కదా, ఈ వీళ్ళు శరీరాలు పెద్దవైనా సరే, శరీరాలు చిన్నవైనా సరే, చిన్న శరీరాల్లో పెద్ద ఆత్మలు ఉండొచ్చు కదా. అందుకని వాళ్ళు యాజ్ ఓల్డ్ యాజ్ దాట్ విత్ ఇన్ ద అదర్. ఇతరుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఈ చిన్న శరీరాల్లో ఉన్న బయట ఉన్న బాడీ చిన్నదే అయినా వాళ్ళు ఓల్డే, పెద్దవాళ్ళే. ఇట్స్ అన్ ఐడియా టు బి కన్సిడర్డ్ లైక్ ఎనీ అదర్ అట్ ఆల్ ఈవెంట్స్. అన్ని సంఘటనలోని ఈ ఐడియాని మిగతా ఐడియాలాగా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం మహారాజా ఆయన గేమ్స్ అండ్ సిరీస్ ఆఫ్ యానిమల్ కాంబాట్స్, అంటే ఇప్పుడు యానిమల్ యుద్ధాలు అవి మొదలెట్టారు ఒకదాని తర్వాత. అంటే కోడి పందాలను లేకపోతే అలాంటివి. అండ్ ఎద్దులు ఫైటింగ్ చేసుకుని అండ్ టుక్ మీ టు హిస్ పెవిలియన్ అండ్ ప్లేస్డ్ మీ అట్ హిస్ సైడ్. ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇట్ బీయింగ్ అన్ ఎంటైర్లీ నావెల్ ఎక్స్పీరియన్స్, ఇది ఈయనకి చాలా కొత్త అనుభవంలా అనిపిస్తుంది. ఐ స్టేట్ ద థింగ్ అవుట్ బట్ వన్స్ వాజ్ ఇనఫ్. ఒకసారి చూస్తే నాకు చాలా అనిపించింది. దేర్ వర్ ఫైట్స్ బిట్వీన్ RAMS. Rams. ర్యామ్ అంటే ఏమిటండి? అదో Rams. జంతువు అనమాట అది. ఆ ర్యామ్స్ మధ్యలో ఫైటింగ్ ఉంది. అలాగే 2 ఏనుగులు, గుర్రాలు. మొదటిది చాలా లాఫబుల్ గా ఉంది. RAM ర్యామ్ కనబడిందా? అదేనండి, గొర్రె పందాలు అంటారు కదా, అవి గొర్రెలు. అదే గొర్రెలు అవి ఏమోని, అది చాలా నవ్వొచ్చేటట్టుంది. సెకండ్ ఏమో టేమ్ చేశారని. సిన్స్ ద ఎలిఫెంట్స్ వర్ నాట్ యాంగ్రీ, ఎందుకంటే అవి కోపం లేకుండా ఉన్నాయిట. ద థర్డ్ ఎక్సైటింగ్ ఫర్ ద స్ప్లెండిడ్ స్టాలియన్స్ లాష్డ్ అవుట్ ఎట్ ఈచ్ అదర్. స్టాలియన్ అంటే వాళ్ళు Stallion. గుర్రపు screamed and Stallion. tried to bite. స్పెల్లింగ్ చెప్పండి. స్టాలియన్స్. ఓకే, స్టాలియన్. STALLION. An uncasted adult male horse. మేల్ Male హార్సెస్. horse. అవి అంటే ఆ గుర్రాల్లో అనమాట. అవి ఆ గుర్ర పందాలని. ఫ్రమ్ ద స్ప్లెండిడ్ స్టాలియన్స్ లాష్డ్ ఎట్ ఈచ్ అదర్. ఒకదాని నోటి కొట్టుకుంటున్నాయి, అరుస్తున్నాయి. ట్రై టు బైట్, కరవాలని ప్రయత్నించాయి. ఏ కాక్ ఫైట్ బ్రాట్, అలాగే కోడి పందెం. అంటే కోడిలు ఇద్దరి మధ్యాహ్నం. ద ఎఫైట్ టు ఏ క్లోజ్, అక్కడితో అది ముగిసింది. ఇంకా 3 నిమిషాలు ఉందా ఎంత? చీఫ్ జస్టిస్, ఇది పెద్దదా ఈ పాసేజ్? అయితే ఆపేద్దామా? చెప్పేస్తాను, ఇది చిన్నది, మరీ పెద్దది కాదు. అక్కడ చీఫ్ జస్టిస్ ఏమో ఆ రోజు సాయంత్రం ప్లెజెంట్ గా మాట్లాడడానికి వచ్చారు. మాట్లాడేటప్పుడు ఆయన ఏంటంటే ఒక రిమార్క్ పాస్ ఆన్ చేశారు. ఏంటంటే మహారాజా వాజ్ సో టేకెన్ విత్ మీ దట్ హీ వుడ్ గివ్ మీ ఎనీథింగ్ ఐ మైట్ ఆస్క్ ఫర్. ఆయన ఎంత ఇతను నచ్చారంటే మీరు ఏమడిగినా ఆయన ఇచ్చేస్తారు. ఐ టుక్ దిస్ ఫర్ వాట్ ఇట్ వాజ్ వర్త్, బట్ ఆఫ్టర్ ద జడ్జ్ హ్యాడ్ గాన్, ఆ జడ్జ్ వెళ్ళిన తర్వాత యంగ్ బ్రౌన్
బ్రౌన్ టు మై అమ్యూజ్మెంట్, ఈయన వినోదార్థం ఆస్క్ మీ టు గెట్ హిమ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్. అపాయింట్మెంట్ తీసుకోండి అన్నట్టు. వాట్ అని అడిగారు. యూ హూ కేమ్ టు ఇండియా, మీరు మీ ఇండియా వచ్చిన మీరేమో నిస్వార్థమైన పనికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్నారు. హూమ్ ఐ వార్న్డ్ బై లెటర్ టు ఎక్స్పెక్ట్ నాట్, నేను ఆయనకి అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను. బట్ ద ఛాన్స్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్, కేవలంగా తను ఆత్మత్యాగం తప్ప. హూ హ్యావ్ అంటే మీరు ఎవరైతే పూర్తి ఆత్మత్యాగంతో నిస్వార్థంగా ఉన్నారో, ఐ వాన్ who have just been honored with a visit and letter from a master. ఒక మాస్టర్ వచ్చి అతన్ని, అంటే ఒక మాస్టర్ ఒక మనిషి దగ్గరికి రావడం, ఆ గౌరవం ఇచ్చారు మీకు, ఒక ఉత్తరం ఇచ్చారు. ఏ డిస్టింక్షన్ దట్ హ్యాస్ బీన్ విత్ హెల్డ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ అవర్ మెంబర్స్, అంటే ఓల్డెస్ట్ మెంబర్స్ కూడా అటువంటి ప్రత్యేకత లేదనమాట. యు ఆర్ రెడీ టు స్నాప్ అట్ ద ఫస్ట్ టెంప్టేషన్, మీరు మొట్టమొదటి టెంప్టేషన్లోనే ఏదో తీసుకోబోతున్నారు. అండ్ టేక్ ఏ పోస్ట్ ఫర్ విచ్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, మీకు క్వాలిఫై కానటువంటి పోస్ట్ని తీసుకోదలుచుకుంటున్నారు. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ దట్ ఇఫ్ ఇండీడ్ ద మహారాజా రెస్పెక్టెడ్ మీ, ఒకవేళ నిజంగా మహారాజు గారు నన్ను గౌరవిస్తే, ఎందుకంటే హీ హ్యాడ్ బికమ్ కన్విన్స్డ్ దట్ ఐ వుడ్ నాట్ టేక్ ఫర్ మై సెల్ఫ్, ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఏది కూడా ఆయన తన కోసం తీసుకోరు ఆల్కాట్ గారు, లేకపోతే ఎనీ ప్రైవేట్ ఫ్రెండ్ అండ్ ప్రెజెంట్ ఆన్ ఫేవర్, నా కోసం కానీ నా ప్రైవేట్ ఫ్రెండ్ కోసం కానీ నేను తీసుకోనని మహారాజా గారికి తెలిసిపోయింది. ఆర్ ఫేవర్ వాట్ ఎవర్, ఏదైనా ఏ ఫేవర్ చేసినా, హీ ఎట్ లాస్ట్ సా ద పాయింట్ అండ్ సెడ్ నో మోర్, అది చూసి అతను ఊరుకున్నారంటే ఆల్కాట్ గారు ఎప్పుడు సొంతంగా తీసుకోరు తన కోసం. బట్ హిస్ క్యారెక్టర్ గాజ్ హ్యాడ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు మీ వన్స్ ఫర్ ఆల్, అప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి నాకు అర్థమైంది. అండ్ హిస్ సబ్సీక్వెంట్ కెరీర్ హ్యాస్ కరోబరేటెడ్ మై ఇంప్రెషన్. కరోబరేట్ అంటే ఒకసారి చూద్దామా, అంటే తోడ్పడిందనా? చూస్తానండి. CORRO BORATE, కన్ఫర్మ్ ఆర్ గివ్ సపోర్ట్ టు. అది అంటే తర్వాత ఆయనకి ఇతనికి వచ్చినటువంటి ఆ కెరీర్లో నా ఇంప్రెషన్ని ఆయన కన్ఫర్మ్ అయింది. క్యారెక్టర్గా అంటే అతను ఏంటనుకుంటున్నారంటే ఇతనికి స్వార్థానికి తీసుకుంటున్నాడని, కానీ ఆ మహారాజాకి అర్థమైపోయింది ఇతను ఏది కూడా తన కోసం తీసుకోరని. ఇక్కడ కాపుదామండి, పేజ్ నెంబర్. దాంతో అయిపోతుందండి, చిన్న పారాగ్రాఫే ఈ చాప్టర్ చదివిందా? అయితే అయిపోతుంది. చెప్పేస్తాను నేను. ఐ వెంట్, తర్వాత అలవాటు ప్రకారం వెళ్ళారు అని మన్నాడు ఆ భవనానికి, రాజుగారి దగ్గరికి. ఆ మధ్యాహ్నం ఆయన జనరల్ ప్రిన్స్ రామ్ సింగ్ తోటి ఒక రివ్యూ విన్నారు. కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద కాశ్మీర్ గవర్నమెంట్ సర్వీస్లో ఆయన కమాండర్ ఇన్ చీఫ్ అనమాట, ట్రూప్స్కి ఆయనే కమాండర్. విచ్ హ్యావ్ సిన్స్ దెన్ బిహేవ్డ్ సో స్ప్లెండిడ్లీ ఇన్ ద వేరియస్ బ్రిటిష్ బార్డర్ ఎక్స్పెడిషన్స్, ఆయన ఎంతో అద్భుతంగా ఈ బార్డర్ ఎక్స్పెడిషన్స్లోని వాటిలోని ప్రవర్తించారు. ఇదంతా కూడా చాలా బాగుంది. బట్ అన్ ఈవెంట్ అకర్డ్ దట్ మైట్ విచ్ డ్రోవ్ ద రికలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ మై థాట్. ఒక విషయం జరిగింది, దానివల్ల నేను మిగతావన్నీ కూడా మర్చిపోయాను. దామోదర్ డిసపియర్డ్ ఫ్రమ్ హిజ్ రూమ్, దామోదర్ ఏమో రూమ్లోంచి అదృశ్యం అయిపోయాడు. అండ్ వాజ్ నాట్ టు బి ఫౌండ్ వెన్ ఐ లుక్ దేర్ ఫర్ హిమ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. పొద్దున్నే దామోదర్ కోసం చూస్తే ఆయన రూమ్లోంచి అదృశ్యం అయిపోయాడు. ఈ ఇన్సిడెంట్ నా మీద మిగతావన్నిటినీ మర్చిపోయేటట్టు చేసి, షాక్ కదా అని. ఓకే, ఇక్కడితో ఆపుదామండి. నెక్స్ట్ ఇది చాప్టర్ 5 కదా. నెక్స్ట్ ఓకే, మిస్టీరియస్ డిసపియరెన్స్ ఆఫ్ దామోదర్ అని అదే హెడ్డింగ్. ఓకే, ఓకే, నమస్తే రేపేమో అండి. మనం ఏం చదువుతామంటే రేపు ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు. ఓకే, షూర్ అండి. ఓకే, నమస్కారం, క్లోజ్ చేస్తున్నాను. నమస్తే అండి.